ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు. గత వారంలో మనం దావీదు రాసిన కీర్తనల గ్రంథంలోని 10వ అధ్యాయం మనం ముగించుకున్నాము. ఈ వారం 11వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్న వారంతా తీసినట్లయితే ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 11 11వ అధ్యాయం. అక్కడ పైన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని రాసి ఉంటుంది. టు ద చీఫ్ మ్యూజిషియన్ బై డేవిడ్. ఇక్కడ చాలా మేధావులు లేక బైబిల్ స్కాలర్స్ అంతా కూడా ఈ ప్రధాన గాయకుడు ఎవరు అని చెప్పి చూసినప్పుడు అది మన దేవుడే అని చెప్పి విశ్లేషించిన వారు కొందరైతే బహుశా అప్పట్లో ఉన్నటువంటి ద లీడర్స్ ఆఫ్ క్వైర్ మ్యూజిషియన్స్ అయి ఉండవచ్చు. వారిని దృష్టిలో పెట్టుకొని ప్రధాన గాయకులకు రచించి ఉండవచ్చు అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఎవరు ఆ గాయకులు అని కానీ చూస్తే వృత్తాంతాల మొదటి గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. వృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 33వ వచనంలో హామాను లేక హీమెన్ అని రాసి ఉంటుంది. ఆయన క్వైర్ లీడర్ అని లేకపోతే ప్రధాన గాయకుడు అని. అలాగే ఆసాబు రాసినటువంటి ఆసాబు మన కీర్తనల గ్రంథం మరి కేవలం దావీదు మాత్రమే రాయలేదు. ఆసాబు రాసిన కీర్తనలు ఉన్నాయి, యార్తా కీర్తనలు ఉన్నాయి. అలా చాలామంది రాశారు కీర్తనలు. 150 అధ్యాయాలు ఉన్నప్పటికీ 150 దావీదు మాత్రమే రాయలేదు. ఆసాబు రాసినటువంటి కీర్తనలు కూడా ఉంటాయి. బహుశా ఆయన ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అలా రాయటం మనం చూస్తాం. అయితే నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, ఈ కీర్తనల గ్రంథం చదివేటువంటి వారు లేకపోతే ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో ద డెప్త్ ఆఫ్ సామ్స్, తమ పాలనలో కీర్తనల గ్రంథం తెలియాలి అంటే ఖచ్చితంగా దావీదు యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి. అందుకే మీరు రాసుకోండి ఎక్కడి నుంచి అంటే సమూయేలు రాసినటువంటి గ్రంథం మొదటి గ్రంథంలోని 16వ అధ్యాయం నుంచి సమూయేలు రాసినటువంటి రెండో గ్రంథం వరకు కూడా మనం దావీదు గురించి చూస్తాం. అంటే అంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉన్నటువంటి దావీదు చరిత్ర అక్కడ మనం చూస్తాము. దావీదు మరణించినటువంటి ఆ వచనాలు మనం రాజుల గ్రంథం మొదటి గ్రంథం 2వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో దావీదు మరణించినటువంటి ఆ వచనాలను మనం చూస్తాం. బైబిల్లో ఎప్పుడైనా సరే మనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా 1 కొరింథీ 2 కొరింథీ అనకూడదు, 1 తిమోతి 2 తిమోతి అనకూడదు, లేకపోతే 1 రాజులు 2 రాజులు అనకూడదు. బైబిల్ ఎప్పుడైనా చదివేటప్పుడైనా సరే చెప్పేటప్పుడైనా సరే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనాలి. పౌలు రాసినటువంటి మొదటి పత్రిక, అలాగే పౌలు రాసినటువంటి 2వ పత్రిక, అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక అనాలి. కానీ 1 తిమోతి 2 తిమోతి లేరు అక్కడ బైబిల్లో మనకి. కాబట్టి జాగ్రత్తగా బైబిల్ స్టడీలో ఇలాంటివి మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే సమూయేలు మొదటి గ్రంథం అనాలి, అంతేగాని 1 సమూయేలు అనకూడదు. సమూయేలు మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం. అలా చెప్పుకుంటూ పోతే మనం ఈ వచనాలు అనగా ఇప్పుడు బైబిల్లోని ఈ కీర్తనలు మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా సమూయేలు గ్రంథం మాత్రం ఖచ్చితంగా మీరు బైబిల్ పఠనం ఇంటి దగ్గర చేస్తారు కాబట్టి ఇవి చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ 11వ అధ్యాయానికి వచ్చేసరికల్లా చూద్దాం. మొదటి వచనం, యెహోవా శరణజొచ్చి ఉన్నాను, పక్షి నీ కొండకు వలస పొమ్ము అని మీరు నాతో చెప్పుటయేలా. ఈ మాటలు మనం కానీ చదివినప్పుడు చాలా ఈజీగా చదువుకుంటూ వెళ్తాం, కానీ ఇవి దీస్ ఆర్ ద అడ్వైజెస్ గివెన్ బై ఫ్రెండ్స్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క స్నేహితులు, అంటే అన్ఫెయిత్ఫుల్ అడ్వైజెస్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, దావీదు హీఈస్ వెరీ మచ్ ట్రస్టెడ్ ఇన్ గాడ్. ఏమంటాడు మొదటి వచనంలో, యెహోవా శరణజొచ్చి ఉన్నాను. అంటే మీరు కీర్తనల గ్రంథం అంతా చదువుకుంటూ వెళ్తే, బహుశా నేనైతే చాలాసార్లు చదువుకుంటూ వెళ్తే ఎక్కువ సార్లు కూడా యెహోవా శరణజొచ్చి ఉన్నాను, యెహోవా నా శరణం, యెహోవా నాకు ఆశ్రయం, యెహోవా నా కేడము, ఆయనే నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అనేటువంటి పదాలని దావీదు ఎక్కువ
వాడతాడు. ఇక్కడ దావీదు హీ హాజ్ లిఫ్టెడ్ అప్ హిజ్ ఐస్ అంటు ద లార్డ్. అందుకే అంటాడు, యెహోవా శరణజొచ్చి ఉన్నాను, నేను దేవుని వైపు చూస్తున్నాను, నేను పరీక్షా కాలంలో ఉన్నాను, మీరెందుకు నాకు ఇలాంటి సలహాలు ఇస్తారు? వై ఆర్ యూ గివింగ్ మీ దిస్ అన్వాంటెడ్ అండ్ అన్నెసెసరీ అడ్వైజెస్ అని చెప్పాలి. ఇక్కడ ఎవరు తన స్నేహితులు అంటున్నారు ఏమని? పక్షి అంటే దావీదు యొక్క స్థితిని చూసినటువంటి ఫ్రెండ్స్ తనని ఒక పక్షి కింద పోల్చారు. అంటే దావీదు ఎంత శ్రమల గుండా వెళ్తున్నాడు, ఎంత పరీక్షా కాలంలో వెళ్తున్నాడు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూ ఈస్ టు రన్ అవే ఫ్రమ్ హియర్ అండ్ గో టు ద మౌంటైన్స్. వెళ్ళిపోయి ఆ యొక్క కొండల్లో గుహల్లో దాక్కో నువ్వు, అది నీకు సురక్షితమైన స్థానం అని చెప్పి ఆ ఫ్రెండ్స్ అంటుంటే ఆయన ఏమంటాడంటే, ఐ విల్ విత్ స్టాండ్ ఆన్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ విత్ ఆల్ దీస్ బికాస్ మై ట్రస్ట్ ఈజ్ ఇన్ ద లార్డ్. మొదటి మాట ఏమంటాడు? యెహోవా శరణజొచ్చి ఉన్నాను. సో ఇక్కడ మనం కానీ మొదటి వచనంలో చూస్తే చాలా ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, ఇన్ ద లార్డ్ ఐ పుట్ మై ట్రస్ట్. హౌ కెన్ యూ సే టు మై సోల్ ఫ్లీ యాజ్ ఎ బర్డ్ టు యువర్ మౌంటైన్స్. ఇక్కడైతే ఇంకా మనకు మౌంటైన్స్ అని రాసిలేదు తెలుగులో, ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడి ఉంటుంది, ఫ్లీ అవే టు ద మౌంటైన్స్. నువ్వు ఆ యొక్క కొండల మీదకి వెళ్ళిపో అంటే కాన్స్టెంట్లీ ఈ వర్డ్ని మనం ఎక్కువ చూస్తాము. ఏంటి? నువ్వు ఇక్కడ నుంచి పారిపో. లేకపోతే దావీదు కూడా కొన్ని సందర్భాల్లో తన శ్రమల్ని తట్టుకోలేని పరిస్థితుల్లో పారిపోవటమే మంచిది అనుకున్నటువంటి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. దావీదు రాజుగా తను అభిషేకించబడి ఆ స్థానాన్ని పొందటానికన్నా ముందు ఆయన హీ లీవ్డ్ ఏ లైఫ్ ఆఫ్ ఫిగటివ్, అంటే పారిపోయేటువంటి జీవితం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన హీ వాజ్ బీన్ కాన్స్టెంట్లీ హంటెడ్ బై కింగ్ సాల్ అని చెప్పాలి. ఈ రాజు అయినటువంటి సౌలు ఆయనను తరచుగా వెంటాడుతూ ఆయనను పట్టుకోవాలని, ఆయన్ని బంధించాలని, ఆయనని చంపివేయాలనేటువంటి ఆ పరిస్థితుల్లో తను అనేక మార్లు పారిపోవలసి వచ్చినట్లుగా చూస్తాం. ఎందుకు సౌలుకు ఈ యొక్క భావం కలిగింది? దావీదుని చంపాలని లేక దావీదుని ఇక ఉంచకూడదు అనేటువంటి భావం ఎప్పుడు కలిగిందో చెప్పన. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం. నిజానికి సౌలుని ఎంతో సహాయకారుడుగా ఉన్నాడు, సౌలుకి ఎంతో సహాయం చేశాడు. చూడండి, మనం 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా అనేక మార్లు సౌలు దురాత్మ చేత పీడించబడ్డాడు. నేను ఈ వచనాలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, దేవుడి దగ్గర నుంచి దురాత్మ కూడా వస్తుందా? జాగ్రత్తగా విందాం. ఈ వచనాల్లో చూస్తాము, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని వెరపింపగా. 18వ వచనం చూద్దాము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. తర్వాత 21వ వచనం చూద్దాం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని ఎందుకు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. చూద్దాం ఈ మాటని. సౌలుకి మొదటగా దావీదు విషయంలో బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయివాడు ఆయను. తర్వాత చూడండి 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను. అంటే దావీదు సౌలుకి సహాయం చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు వచ్చి సితారా వాయించినప్పుడల్లా దేవుని ఆత్మ చేత నింపబడిన దావీదు యొక్క ఆ స్వరము ద్వారా సౌలుకు పట్టినటువంటి దురాత్మని విడిపించినట్లుగా మనం చూస్తాం. సౌలుకి దావీదు పట్ల ప్రేమ కలిగినట్లుగా కూడా మనం చూస్తాం. మరి అలాంటి సౌలు ఎందుకు దావీదును చంపాలి అని చెప్పి అనుకున్నాడు అని కానీ చూస్తే 18వ అధ్యాయం సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 18:5వ వచనం. సుబుద్ధి గలి పని చేసుకొనుచు వచ్చెను గనుక సౌలు ఆయుధాల మీద అతనికి నియమించెను. జనులందరి దృష్టికి
సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిస్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళల్లో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని చాలండి. తర్వాత వచనం కూడా చూడండి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదుకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అను స్తుతులు పాడిరే. అక్కడి నుంచి సౌలుకి దావీదు మీద ఈర్ష్య కలిగింది. అర్థమైందా మీకు? అంత క్రితము దావీదుని ఎంతో ప్రేమించినటువంటి సౌలు ఎప్పుడైతే ప్రజలు దావీదుని ఎక్కువగా పొగిడారో 10,000 కొలది అని, సౌలుని 1000 కొలది అని, నేను రాజును కదా నన్ను 1000 కొలది అని తక్కువ చేసి ఒక సామాన్యుడిని 10,000 కొలది అని ఎక్కువ చేసి పొగిడారు అనేటువంటి ఆ ఈర్ష్య చూడండి. అందుకే బైబిల్లో ఈర్ష్య అనేది, జలస్ అనేది ఉండకూడదు. బైబిల్లో చెప్పబడుతుంది ఈర్ష్యట అంటే కుళ్ళు అంటారు ఇంకో భాషలో, ఎముకల్ని తినేస్తుంది అని సామెతల్లో మనం చూస్తాం. ఇక్కడ అక్కడి నుంచి మొదలైనటువంటి సౌలు యొక్క ఆ పగ లేక ద్వేషం దావీదు మీద, సౌలుకి దావీదు మీద కలిగినటువంటి ఆ కోపం అతని మరణ పర్యంతం కూడా, ఈవెన్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ హిస్ డెత్ దావీదు మీద కోపంగానే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారు, చాలా వరకు క్రైస్తవులైనట్టు మనము కూడా ఇలాంటి కొన్ని మంచి మాటలు అనగా క్రైస్తవ జీవితంలో విశేషముగా ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో ఈర్ష్య కానీ ద్వేషం కానీ అది మనుషుల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. దావీదు పక్షిలాగా ఒక పర్వతానికి పారిపోవలసిన పరిస్థితులు రావటానికి కారణం సౌలే. దాని వెనకాల అసలు కారణం దావీదు పొగడబడటం, ఆయన ఓర్చుకోలేకపోయారు. సో ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ నువ్వు పారిపో, మన వచనానికి మనం వద్దాము, నువ్వు పారిపో. ఆయన ఫ్రెండ్స్ అంతా ఆయన ఏమంటున్నారంటే హిస్ ఫ్రెండ్స్ మెంట్ వెల్. నిజమే, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? ఈ బాధలు ఎంతకాలం పడతావు నువ్వు, ఈ బాధల నుంచి తప్పించుకో అనేటువంటి ఒక సలహా మాత్రం ఇస్తారు. అదే సలహా ఫ్రెండ్స్ తనకి ఇస్తూ, పక్షి నీవు వలసకు పొమ్ము, ఫ్లీ అంటు ద మౌంటైన్స్ ఓ బర్డ్ అని మనం ఇంగ్లీష్లో చూస్తాం. అయితే శ్రమల గుండా వెళ్తున్నటువంటి ఈ యొక్క టైంలో ఫ్రెండ్స్ అంటారు యు గో అంటు ద మౌంటైన్స్ టు యువర్ నేటివ్ మౌంటైన్స్. నేటివ్ మౌంటైన్స్ ఇంగ్లీష్లో ఒక కామెంటరీలో చదువుతాను నేను, యు గో అన్ టు యువర్ నేటివ్ మౌంటైన్స్ అంటే అర్థం ఏంటి? నీకు ఎప్పుడు ఉండేటువంటి స్థిరమైనటువంటి కొన్ని గుహలు ఉన్నాయి, నీకు శ్రమ వచ్చినప్పుడు పారిపోతావే అక్కడికి పారిపో, మరలా గో దేర్ అండ్ రెస్ట్ అండ్ టేక్ రిటైర్మెంట్ అని చెప్పటాన్ని చూస్తాం. నిజమే, చూడండి 121 అధ్యాయం ఏంటది, కీర్తనలు 1లో ఏమంటాడు? కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. వెళ్తున్నారా అలాంటి శ్రమల గుండా ఈ రోజుల్లో? ఉన్నారా మీలో? సో డోంట్ గెట్ డ్రౌండ్, కుంగిపోమాకండి. దావీదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఆశ్రయించాడు? ఏమన్నాడు? కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును. నిజమేనండి, మనం కానీ బైబిల్ చూసినట్లయితే ఆయన దాక్కున్నటువంటి కొన్ని ప్లేసెస్ మనం చూద్దాం. ఇప్పుడు బైబిల్లో చూడండి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం చాలా జాగ్రత్తగా తెలుసుకోవచ్చు మనం. దావీదు గురించిన ఆయన లైఫ్ చదువుతున్నాము కాబట్టి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములందును జీపు అను అరణ్యమున ఒక పర్వతం నందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తన ప్రాణం తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనా
తాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను చుట్టుకొని జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారనవుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని తర్వాత దావీదు వనములో నిలిచెను. అర్థమైందా? దావీదు ఎక్కడ ఉన్నాడు? వనములో నిల్చెను. జీపు అనేటువంటి అరణ్యంన, ఒక పర్వతంన. ఇంకా చదువుకుంటూ పోవాలంటే మనకు చాలా ఉన్నాయి. అలాగే 24వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు నివాసములకు శిలాపర్వతముల మీద దావీదుకును అతని జనులకును వెతుకుటకై బయలుదేరాను. అంటే దావీదు ఎక్కడ దాక్కొని ఉన్నాడు? కొండల్లోనూ శిలా పర్వతముల మీద. ఎంతమందిని వేసుకొని వెళ్తున్నాడు అతన్ని చంపటానికి? 3,000 మందిని తీసుకొని వెళ్తున్నాడు. సో ఈ సందర్భంలో దావీదు యొక్క ఫ్రెండ్స్ అంటున్నారు, ఎంతకాలం నువ్వు సౌలు చేత వెంటాడబడతావు, ఎంతకాలం సౌలుని వెనకాల పడి నిన్ను చంపటానికి ప్రయత్నం చేస్తాడు, ఎంతకాలం నువ్వు ఈ యొక్క బాధలు పడతావు. సో బెటర్ యు గో అవే ఫ్రమ్ హియర్. సో ఇక్కడ యు గో అవే అంటే దావీదుని దే ఆర్ థింకింగ్ హిమ్ లైక్ ఏ సిల్లీ బర్డ్. నువ్వు ఒక కామన్ పక్షివి, ఆయన ముందు నువ్వు ఎంత, ఆయన ఒక రాజు, ఆయన ముందు నువ్వు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తివి. నిజమే, మన జీవితాల్లో కూడా చాలా ఈ పోల్చుకున్నాం. ఇవి చదువుతున్నప్పుడు లేక మీరు వింటున్నప్పుడైనా మన లైఫ్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వెన్ కంపేర్ టు మెనీ అదర్స్ రియలీ వీఆర్ వెరీ లెస్. am I రైట్? క్రైస్తవులుగా మనం ఇంకా మనల్ని సొసైటీలో ఇంకా చాలా వేరుగా చూస్తారు. బట్ ఇక్కడ దావీదు వల్లే మనము కూడా ఏ ఉద్దేశంతో ఉండాలి? యెహోవా శరణజొచ్చి ఉన్నాను. నెవర్ ఎవర్ థింక్ దట్ యు ఆర్ ఇన్ఫీరియర్. హల్లెలూయా. ఎవ్వరు కూడా నేను చాలా తక్కువ, నాకేమీ రాదు, లేకపోతే వాళ్ళు ఎక్కువ. సౌలు ఇక్కడ దావీదు యొక్క ఫ్రెండ్స్ తనను ఆ విధంగా నిరుత్సాహపరుస్తున్న దావీదు యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్ఫిడెన్స్ ఈస్ దట్ ఐ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నమ్ముతున్నారా ఈ రోజున? ఆ నమ్మకంతో మీరు ఉండగలుగుతున్నారా? దేవుడే నాకు ఆశ్రయము. అందుకే ఇక్కడ వాళ్ళు ఎంత తనని అరెస్ట్ చేస్తున్నా తన ఫ్రెండ్స్, ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు కొండకు వెళ్ళిపో అని చెప్పి సలహాలు ఇస్తున్నా తను మాత్రం వెళ్ళటానికి ఇష్టపడాల. రెండవది, దే ఆర్ గివింగ్ హిమ్ ద అడ్వైజ్ ఆఫ్ ఫియర్, బట్ డేవిడ్ ఈజ్ కాన్ఫిడెంట్ విత్ లాట్స్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ ఛాలెంజెస్ బిట్వీన్ ఫియర్ అండ్ ఫెయిత్, అండ్ ఛాలెంజెస్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ డేవిడ్, అండ్ ఛాలెంజెస్ బిట్వీన్ గాడ్ అండ్ సాటన్. సో ఎవరి ఛాలెంజ్ నెగ్గాలి? ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి సౌలును దృష్టిలో పెట్టుకొని దే ఆర్ గివింగ్ హిమ్ ద అడ్వైజ్ ఆఫ్ ఫియర్. నిజమే, అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనకు వస్తున్నటువంటి సంభవాలను చూసినప్పుడు చాలామంది మనకు భయపెడతారు, అవునా? భయపెట్టి మనల్ని ఇంకా నిరుత్సాహపరుస్తారు. కానీ ఎప్పుడన్నా ఆ భయానికి లోను కాకుండా యెహోవా నా ఆశ్రయం, యెహోవా నా దేవుడు, యెహోవా నేను నమ్ముకున్న నా తండ్రి అన్నటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఎంతమందికి ఉంది? ఒకసారి ఆలోచించేద్దాం. దావీదు ద డెప్త్ ఆఫ్ కింగ్ డేవిడ్స్ ట్రయల్స్ ఆర్ ట్రిబులేషన్స్ ఆర్ comparatively more when they are compared to us. Am I right? తన స్థావరాన్ని, తన ఇంటిని, తన భార్యని, బిడ్డల్ని అందరిని విడిచిపెట్టి కొండల్లోనూ గుహల్లోనూ పక్షిలాగా వెళ్ళిపోయి దాక్కునేటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఎప్పుడు తేలేదు. అలా చూసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి చిన్నపాటి కొద్దిపాటి బాధలకో శ్రమలకో మనం ఎంత కుంగిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించేద్దాం. అందుకే ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని ఉదయకాలంలో బలపరుస్తూ ఏమంటున్నాడంటే, దావీదు యొక్క మాటలు, హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ పాజిటివ్ ట్రస్ట్ ఆన్ గాడ్. ఏదో మాట వరుసకి నేను యెహోవా శరణజొచ్చి ఉన్నాను, మాట వరుసకి నాకు దేవుడు ఉన్నాడని చెప్పట్లా. చాలామంది ఏమంటారు తెలుసా?
మాకు దేవుడు ఉన్నాడు లేండి అంటే ఆ మాట కూడా చాలామంది మన విశ్వాసుల నోట్లో నుంచి ఇట్ డజంట్ కమ్ విత్ 100% ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఇక్కడ స్నేహితులు తనని ఎంత నిరుత్సాహపరుస్తున్నా తను హృదయాన్ని మాత్రం చాలా ధైర్యం చేసుకున్నాడు. నేనేమైపోయినా పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడు. నేను ఇవాళ వీళ్ళు చెప్పిన మాటలు విని నేను నిజంగానే ఆ కొండలకు పారిపోతే నా దేవుణ్ణి నేను అవమానించిన వాడిని అవుతాను. సో ఈవెన్ ఇక్కడ నాకు ఒకటి గత రాత్రి నేను చదువుతున్నప్పుడు, డేవిడ్ ఈవెన్ వెన్ ఈజ్ అండర్ గోయింగ్ ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, తన శ్రమల గుండా బాధల గుండా వెళ్తున్నటువంటి ఆ సమయంలో కూడా తన దేవుణ్ణి అవమానపరచడానికి తను ఇష్టపడలా. అందుకే దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదుని ఏమంటాము? దేవుని యొక్క హృదయానుసారుడు. ఎందుకు దావీదుని దేవుని యొక్క హృదయానుసారుడు అని అంటామంటే, తన హృదయం అంతా కూడా దావీదు దేవుని చేత నింపబడ్డాడు. అందుకే చూడండి, పరిశుద్ధుని కుళ్ళు పట్టనియొద్దు అంటాడు ఒక సందర్భంలో దావీదు. అదే మాటని ప్రవచనంగా మనం యేసుక్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యంగా తీసుకుంటాము. పరిశుద్ధుని కుళ్ళు పట్టనీక తండ్రి అయిన దేవుడు యేసయ్యను 3వ రోజున తిరిగి లేపటాన్ని చూస్తాం. అందుకే మన హృదయమే దేవుని ఆలయం కాబట్టి మనము కూడా, మన దేహము దేవుని ఆలయము కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరుస్తూ ఆయన యొక్క ఆత్మచేత నింపబడిన వారమై ఉండాలి. అంతేకాకుండా దేవుడి ఆత్మచేత నింపబడిన దావీదు తన హృదయంలో నుంచి రాస్తున్నటువంటి మాటలు ఈ ఉదయకాలంలో మనం వింటున్నాం. కాబట్టి ఇవేవో సరదాగో లేకపోతే టైంపాస్కో కీర్తనలు రాసినవి కాదండి. దే ఆర్ రిటర్న్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ కింగ్ డేవిడ్. దావీదు అంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే, అందుకే దావీదు వంశం నుండే చిగురు పుట్టును, ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు పట్టణంలోనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారు. సో ఎవ్రీథింగ్, అందుకే దేవుడి యొక్క హృదయంలో నుంచి వచ్చిన దావీదుని దేవుడు అంతగా ఇష్టపడతాడు. మేము ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళినప్పుడు దావీదు యొక్క సమాధి చూసాం. సమాధి అంటే అది మనకులాగా మట్టిలో పెట్టబడి లేదు, పెద్ద బాక్స్లో పెట్టబడి ఉంది. అది చూసినప్పుడు నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అక్కడ నిలబడ్డ కొద్దిసేపు చాలా రెస్ట్రిక్షన్స్తో, చాలా సెక్యూరిటీతో అబ్రాము యొక్క సమాధిని, దావీదు యొక్క సమాధిని, ఇంకా కొంత ఇంకొకళ్ళు సేరా వీళ్ళ సమాధుల్ని చాలా చక్కగా ఉంచారన్నమాట. ఎందుకు? దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఇన్ ద లైఫ్, నన్ను ఆ మాట పట్టారా లేదా మీరు? ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జీవితం, దేవునికి ఎంతో ప్రధానమైనటువంటి వాడు దావీదు కాబట్టి ఆయనని అంత జాగ్రత్తగా ఉంచుకున్నాడు దేవుడు. ఉదయకాల సమయంలో ఎవ్వరు కూడా ఇలాంటి శ్రమల గుండా కానీ మీరు వెళ్తున్నట్లయితే, ఎటువంటి బాధల గుండా మీరు వెళ్తున్నట్లయితే, మీరు అనొచ్చు ఇన్ని మాటలు చెప్తున్నా మీరు అంత దృఢంగా ఉంటారా అని మీరు కానీ నన్ను ఒక క్వశ్చన్ అడిగితే, నేను చాలాసార్లు చెప్పా, చాలా చోట్ల కూడా చెప్పా, 100% మై ట్రస్ట్ ఈజ్ ఇన్ గాడ్ అని చెప్పి. సో లెట్ us ఫిల్ అవర్ సెల్ఫ్ విత్ దట్ కాన్ఫిడెన్స్. పక్షిలాగా మనం పారిపోవాల్సిన పని లేదు, శ్రమలు వచ్చాయని దాక్కోవాల్సిన పని లేదు, కష్టం కలుగుతుంది మనసులో అని చెప్పి వేదన పడాల్సిన పని లేదు. యెహోవా శరణజొచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఎస్ లార్డ్, ఈ వారమంతా శ్రేష్టమైనటువంటి తండ్రి నీ భద్రతని, క్షేమమును, ఆరోగ్యమును, ఆహారమును అన్నిటినీ మాకు ఇచ్చి మరి యొక్క పరిశుద్ధ దినంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ రోజును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యమును బట్టి వందనాలు. నిన్ను శరణజొచ్చినటువంటి బిడ్డలు శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్నప్పుడు
వాటిని తప్పించేటువంటి మార్గం మాకు దేవుడు చూపిస్తాడు అనే నిరీక్షణతో శ్రమల్ని ఎదుర్కొంటానికి ఇష్టపడతారే తప్ప వాటి నుంచి పారిపోయి ప్రభా మీ నామానికి ఎట్టి పరిస్థితుల్లో అవమానం నీ బిడ్డలైనటువంటి వారు తీసుకురారు అనేటువంటి ఆ సందేశాన్ని దావీదు యొక్క లేఖనాల నుంచి మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఉదయకాలంలో అదే విశ్వాసంతో దృఢమైన సంకల్పంతో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ మాటలన్నీ మా జీవితాలకు అనుభవించుకుంటూ తండ్రి పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని మేము జీవించటకు సహాయం దయచేయండి. మందిరంలో కూర్చున్న వారు కానీ రాలేకపోయిన వారు కానీ టీవీ ద్వారా లేక లైవ్ ద్వారా చూస్తున్నవారు కానీ శ్రమల గుండా వెళ్తున్నట్లయితే యెహోవాకు నేను శరణదొచ్చి ఉన్నాననేటువంటి ఆ ఒక్క మంచి మాటతో నిరీక్షణ కలిగి జీవించినట్లు సహాయం దయచేయగలరని, ఆరాధన ఆది అంతమై మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించగలరని, వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించి కుటుంబాలని బిడ్డల్ని వారు చేయుచున్న సమస్తమును ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.